మనం ఒక సాదాసీదా భోజనం తిన్నామనుకోండి, కొంచెం అన్నం, పప్పు, ఆ, కొద్దిగా నెయ్యి. ఆ ముద్ద నోట్లో పెట్టిన క్షణం నుండి అది మన శరీరానికి శక్తిగా మారి, చివరికి మన మెదడుకి ఇక చాలు, కడుపు నిండింది అని చెప్పే వరకు లోపల ఏం జరుగుతుంది? ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణాన్ని వివరంగా చూడబోతున్నాం. ఈ చర్చ శరీర ధర్మశాస్త్రవేత్త మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక అందించిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మన శరీరంలో జరిగే ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ ప్రాసెస్ లాంటిది. అంటే జీర్ణ వ్యవస్థ అనేది పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, నీరు శరీరంలోకి రావడానికి ఉన్న ఒకే ఒక్క దారి. ఈరోజు మనం ఆ ఫ్యాక్టరీలోని ప్రతి విభాగాన్ని చూద్దాం. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు అవి ఎలా విడిపోతాయి, మన శరీరం వాటిని ఎలా పీల్చుకుంటుంది, చివరికి మన ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ల వరకు ప్రతి విషయాన్ని లోతుగా చర్చిద్దాం. ఈ విశ్లేషణ ముఖ్యంగా శరీర ధర్మశాస్త్రంలో శిక్షణ పొందుతున్న వారికి, వైద్య విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే, అయితే మన భోజనంలోని అన్నంతో మొదలు పెడదాం. అంటే పిండి పదార్థాలు. మనం అన్నం నమిలినప్పుడే జీర్ణక్రియ మొదలవుతుందని అంటారు కదా? అవును, అక్కడే మొదటి అడుగు పడుతుంది. మన లాలాజలంలో ఆల్ఫా అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అదొక కత్తెర లాంటిది అనుకోవచ్చు. కత్తెర లాంటిదా? అవును, అన్నంలోని స్టార్చ్ అనే పొడవైన గొలుసును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం మొదలుపెడుతుంది ఈ పని. మనం ఆహారం మింగి అది కడుపులోకి వెళ్లేంతవరకు కొనసాగుతుంది. కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల ఆ ఎంజైమ్ అక్కడ పనిచేయడం ఆపేస్తుంది. ఓ, అంటే కడుపులో పిండి పదార్థాల జీర్ణక్రియ ఆగిపోతుందన్నమాట. మరి తరువాత అసలు పని చిన్న ప్రేగులలో మొదలవుతుంది. అక్కడ క్లోమ గ్రంథి నుండి ఇంకా శక్తివంతమైన ప్యాంక్రియాటిక్ ఆల్ఫా అమైలేజ్ వస్తుంది. ఇది మిగిలిన స్టార్చ్ గొలుసులను ఇంకా చిన్న ముక్కలుగా విడగొడుతుంది. ఇక్కడితో అయిపోయినట్టేనా? లేదు, ఇక్కడితో పని పూర్తి కాదు. ఈ ముక్కలను మన శరీరం నేరుగా తీసుకోలేదు. వాటిని ఇంకా చిన్నగా, అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి ఒకే అణుముగా మార్చాలి. ఆ చివరి పనిని చిన్న ప్రేగు గోడలపై ఉండే బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ చేస్తాయి. అవి ఫైనల్ టచ్ ఇచ్చి గ్రహించడానికి వీలుగా ఉండే చక్కెరలను తయారుచేస్తాయన్నమాట. అందుకేనేమో బాగా నమిలి తినాలనంటారు. సరే, పాలు తాగితే కొంతమందికి కడుపులో గడబడవుతుంది గదా, దాన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. వాటల్లో సరిగ్గా ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న. వాళ్లలో ఏమవుతుందంటే, ఈ బ్రష్ బార్డర్ ఎంజైమ్స్లో ఒకటైన లాక్టేస్ ఉండదు లేదా చాలా తక్కువగా ఉంటుంది. ఓ, ఆ ఎంజైమ్ లోపం వలన? అవును, ఈ లాక్టేస్ పని పాలలో ఉండే లాక్టోజ్ అనే చక్కెరను విడగొట్టడం. అది లేనప్పుడు లాక్టోజ్ జీర్ణం కాకుండా నేరుగా పెద్ద ప్రేగుకు వెళ్ళిపోతుంది. అక్కడున్న బ్యాక్టీరియాకు ఇదొక పండగలాంటిది. అవి ఆ లాక్టోజ్ను పులియబెట్టి గ్యాసు, ఉబ్బరం, విరేచనాలు కలిగిస్తాయి. జీర్ణం కాని చక్కెర నీటిని కూడా ప్రేగుల్లోకి లాగుతుంది. అందుకే నీళ్ల విరేచనాలు అవుతాయి. అంటే ఈ లాక్టేస్ ఎంజైమ్ లోపం పుట్టుకతోనే వస్తుందా, లేక వయసు పెరిగే కొద్దీ తగ్గుతుందా? చాలామంది చిన్నప్పుడు పాలు తాగగలిగాము, కానీ ఇప్పుడు తాగలేకపోతున్నామంటారు కదూ. రెండూ జరగవచ్చు. కొంతమందిలో పుట్టుకతోనే లోపం ఉంటుంది, కాని ప్రపంచంలో చాలా మందిలో వయసు పెరిగే కొద్దీ ఈ ఎంజైమ్ ఉత్పత్తి సహజంగానే తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చిన్న చక్కర్లు తయారయ్యాయి. ఇవి రక్తంలోకి ఎలా వెళ్తాయి? అందరికీ ఒకే దారా? ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. చక్కెరలన్నీ ఒకే దారిలో లోపలికి రావు. గ్లూకోజ్కి ఒక ప్రత్యేకమైన విఐపి పాస్ కావాలి. అది సోడియంతో కలిసి మాత్రమే ప్రేగు కణంలోకి రాగలదు. దీన్నే బడ్డీ సిస్టమ్ అనుకోవచ్చు. బడ్డీ సిస్టమ్? అవును, కాని ఫ్రక్టోజ్కి ఆ అవసరం లేదు. అది ఒంటరిగా వేరే దారిలో వచ్చేస్తుంది. లోపలికి ఎలా వచ్చినా కణం నుండి బయటకు వెళ్లి రక్తంలో కలవడానికి మాత్రం అందరూ ఒకే ఎగ్జిట్ డోర్ వాడతారు. వైద్య పరిభాషలో ఈ ప్రవేశ మార్గాలను SGLT1, GLUT5 అని, బయటకు వెళ్లే మార్గాన్ని GLUT2 అని పిలుస్తారు. విడగొట్టి వాడుకుంటుంది. ప్రోటీన్ల జీర్ణక్రియ పిండి పదార్థాల కంటే కొంచెం సంక్లిష్టమైనది. దీని జీర్ణక్రియ నోట్లో కాదు, కడుపులో మొదలవుతుంది. కడుపులోనా? అవును, కడుపులోని బలమైన యాసిడ్ వాతావరణంలో పెప్సిన్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది ప్రోటీన్లనే పెద్ద ధారపుండలను పెద్ద పెద్ద ధారాలుగా కత్తిరిస్తుంది. తర్వాత ఆహారం చిన్న ప్రేగులకు చేరినప్పుడు క్లోమ గ్రంథి నుండి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ వంటి మలిన్ని శక్తివంతమైన కత్తెరలు వస్తాయి. అవి ఆ పెద్ద ధారాలను ఇంకా చిన్న ముక్కలుగా,
అంటే 2 లేదా 3 అమైనో ఆమ్లాలు కలిసి ఉన్న చిన్న గొలుసులుగా లేదా విడి అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. ఈ ఎంజైమ్లన్నీ ఒకేసారి పనిచేస్తాయా? వాటిని ఏది నియంత్రిస్తుంది? అద్భుతమైన ప్రశ్న. ఈ ఎంజైమ్లన్నీ వాటికవే పనిచేయడం మొదలుపెడితే అవి మన ప్రేగులనే జీర్ణం చేసే ప్రమాదముంది. అందుకే అవి పని చెయ్యని రూపంలో విడుదలవుతాయి. ఓహ్, అలాగా? అవును. చిన్న ప్రేగు గోడలపై ఉండే ఎంటెరోకైనేస్ అనే ఒక మాస్టర్ స్విచ్ ఉంటుంది. అది ముందుగా ట్రిప్సిన్ను ఆన్ చేస్తుంది. ఒకసారి ట్రిప్సిన్ ఆన్ అయ్యాక అది మిగతా అన్ని ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. వావ్! ఒకదానికొకటి ఎంత చక్కగా ముడిపడి ఉందో. మరి ఈ చిన్న పెప్టైడ్లు అమినో ఆమ్లాలు రక్తంలోకి ఎలా వెళ్తాయి? విడి అమినో ఆమ్లాలు గ్లూకోజ్ లాగానే సోడియం సహాయంతో లోపలికి వెళ్తాయి. కానీ ఇక్కడే మన శరీరం ఎంత తెలివైనదో బయటపడుతుంది. 2-3 అమినో ఆమ్లాలు కలిసి ఉన్న చిన్న గొలుసులను లోపలికి లాగడానికి పెప్టి-1 అనే ఒక ప్రత్యేకమైన ఎక్స్‌ప్రెస్ గేట్ ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ గేట్ వల్ల ప్రత్యేక ప్రయోజనమేంటి? దీనివల్ల ఒక అద్భుతమైన ప్రయోజనముంది. కొందరిలో పుట్టుకతోనే హార్ట్ న్యాప్ వ్యాధి వంటి సమస్యల వల్ల కొన్ని రకాల విడి అమైనో ఆమ్లాలను గ్రహించే మార్గాలు పనిచేయవు. ఇది చాలా ప్రమాదకరం. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ మన శరీరానికి ఒక ప్లాన్ బి ఉంది. అదే ఈ పెప్టి-1 గేట్. అది విడి అమైనో ఆమ్లాలను కాకుండా ఆ అమైనో ఆమ్లాలు కలిసి ఉన్న చిన్న గొలుసులను లోపలికి లాగేస్తుంది. అంటే ఒక దారి మూసుకుపోయినా మరో దారిలో పోషకాలను అందించి ప్రాణాలను కాపాడుతుంది. ఇది మన శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన సేఫ్టీ నెట్ అన్నమాట. ఇది నిజంగా అద్భుతం. పుట్టిన పిల్లలు తల్లిపాల నుండి నేరుగా పూర్తి ప్రోటీన్లను గ్రహించగలరని విన్నాను. అదెలా సాధ్యం? అది నిజమే. నవజాత శిశువులు మొదటి కొన్ని నెలల పాటు తల్లిపాలలోని ఇమ్యునోగ్లోబ్యులిన్ ఏ, ఐజీఏ వంటి పూర్తి ప్రోటీన్లను నేరుగా గ్రహించగలరు. పూర్తి ప్రోటీన్లనేనా? అవును. ఇది వారికి తల్లి నుండి రెడీమేడ్ రోగనిరోధక శక్తిని అందిస్తుంది. పెద్దవారిలో ఈ ప్రక్రియ దాదాపు ఆగిపోతుంది. కాని కొన్నిసార్లు ఇలా కొన్ని జీర్ణం కాని ప్రోటీన్లు రక్తంలోకి చేరడం వల్లే మనకు కొన్ని రకాల ఫుడ్ ఎలర్జీలు వస్తాయని భావిస్తారు. సరే, మన భోజనంలోని మూడో ముఖ్యమైన అంశం కొవ్వులు, అంటే మన నెయ్యి. కొవ్వులు నీటిలో కరగవు కదా, మరి వాటి జీర్ణక్రియ ఒక పెద్ద సవాలై ఉండాలి. ఖచ్చితంగా. కొవ్వుల జీర్ణక్రియ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో జరుగుతుంది. ప్రధానంగా చిన్న ప్రేగులలో జరిగే ఈ ప్రక్రియలో కాలేయం నుండి వచ్చే పైత్యరసం అంటే బైల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇదొక డిటర్జెంట్ లాంటిది. పెద్ద కొవ్వు బిందువులను వేల చిన్న చిన్న బిందువులుగా విడగొడుతుంది. దీన్ని ఎమల్సిఫికేషన్ అంటాం. ఇలా చేయడం వల్ల క్లోమగ్రంథి నుండి వచ్చే లైపేజ్ అనే ఎంజైమ్ వాటిపై సులభంగా పనిచేయగలదు. ఓకే, ఒక్క నిమిషం. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చూస్తాను. అంటే కొవ్వులు నీళ్లలో కలవవు కాబట్టి మన శరీరం వాటిని ముందుగా ఒక సబ్బులాంటి పైత్యరసంతో కలిపి చిన్న ఉండలుగా చేస్తుంది, అంతేనా? సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత పైత్యరసములోని బైల్ ఆమ్లాలు జీర్ణమైన కొవ్వు ఉత్పత్తులను అంటే ఫ్యాటీ యాసిడ్లు, మోనోగ్లిజరైడ్లను చుట్టుముట్టి మైసెల్స్ అనే చిన్న రవాణా వాహనాలను ఏర్పరుస్తాయి. ఈ వాహనాలు ఆ కొవ్వు పదార్థాలను ప్రేగు కణాల దగ్గరకు తీసుకెళ్లి డెలివరీ చేస్తాయి. కణాలలోకి వెళ్ళాక వాటి ప్రయాణం ఎలా ఉంటుంది? కణాలలోకి వెళ్ళాక ఈ కొవ్వు పదార్థాలను మళ్లీ కలిపి ప్రోటీన్తో కోటింగ్ ఇచ్చి కైలోమైక్రాన్లు అనే పెద్ద ప్యాకేజీలుగా తయారుచేస్తారు. కైలోమైక్రాన్లు? అవును. ఈ ప్యాకేజీలు చాలా పెద్దవిగా ఉండటం వల్ల అవి నేరుగా రక్తనాళాల్లోకి వెళ్లలేవు. అందుకే అవి మొదట శోషరస వ్యవస్థ అంటే లింఫాటిక్ సిస్టమ్ అనే వేరే కొరియర్ సర్వీస్లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి. ఓ, అందుకేనేమో నూనెలో వేయించిన బజ్జీలు తిన్నప్పుడు అన్నం తిన్నప్పటికంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాటి జీర్ణక్రియ ఇంత నెమ్మదిగా సంక్లిష్టంగా జరుగుతుంది కాబట్టి. అది సంగతి. మరి కొందరిలో మలంలో కువ్వుపోతోంది అంటారు, దాన్ని స్టియటోరియా అంటారు కదా. దానికి కారణం ఈ ప్రక్రియలో ఎక్కడో లోపం ఉండటమేనా? అవును. క్లోమగ్రంథి సరిగ్గా పనిచెయ్యక లైపేజ్ ఉత్పత్తి కాకపోయినా లేదా కాలేయ సమస్యల వల్ల పైత్యరసం రాకపోయినా కొవ్వుల జీర్ణక్రియ దెబ్బతింటుంది. అప్పుడు జీర్ణం కాని కొవ్వు మలంలో బయటకి వెళ్ళిపోతుంది. అయితే మన చిన్న ప్రేగులకు ఒక అద్భుతమైన రిజర్వ్ సామర్థ్యముంది. సగానికి పైగా ప్రేగును తీసేసినా కూడా మిగిలిన భాగం సర్దుకొని పనిచేయగలదు.
అంతకంటే ఎక్కువ దెబ్బతిన్నప్పుడు మాత్రమే తీవ్రమైన పోషకాల లోపం కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చిన్న ప్రేగుల గురించే మాట్లాడుకున్నాం. పెద్ద ప్రేగులో కూడా ఏమైనా శోషణ జరుగుతుందా? లేక అది కేవలం వ్యర్థాలను బయటకు పంపడానికేనా? లేదు. పెద్ద ప్రేగు పాత్ర చాలా ముఖ్యమైనది. మన చిన్న ప్రేగులలో జీర్ణం కాని పీచు పదార్థాలు అంటే ఫైబర్ అక్కడికి చేరుతాయి. అక్కడ నివసించే ట్రిలియన్ల కొద్దీ మంచి బ్యాక్టీరియా వీటిని పులియబెట్టి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లేదా SCFAs ను ఉత్పత్తి చేస్తుంది. SCFAs వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఈ SCFAs మన పెద్ద ప్రేగు కణాలకు ప్రధాన ఆహారం. అవి మనకు కొంత శక్తినివ్వటమే కాకుండా మన రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఆహారంలోని సూక్ష్మ పోషకాలైన కాల్షియం, ఐరన్ వంటి వాటి సంగతేంటి? వాటిని మన శరీరం ఎలా నియంత్రిస్తుంది? వీటి శోషణ చాలా జాగ్రత్తగా నియంత్రించబడుతుంది. ఉదాహరణకు కాల్షియం శోషణ విటమిన్ డి ఆధీనంలో ఉంటుంది. మన శరీరానికి కాల్షియం అవసరమైనప్పుడు విటమిన్ డి ప్రేగులకు ఎక్కువ కాల్షియం పీల్చుకో అని సిగ్నల్ ఇస్తుంది. అవసరం లేనప్పుడు ఆ సిగ్నల్ ఆగిపోతుంది. మరి ఐరన్? ఇక ఐరన్ విషయానికొస్తే మనం తినే ఐరన్లో కేవలం కొద్ది శాతం మాత్రమే శరీరం తీసుకుంటుంది. శరీరంలో ఐరన్ నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రేగులు ఐరన్ను గ్రహించడం తగ్గించేస్తాయి. ఈ నియంత్రణ దెబ్బతింటే హీమోక్రోమాటోసిస్ అనే సమస్య వస్తుంది. దీనిలో శరీరం అవసరానికి మించి ఐరన్ను పీల్చుకొని అది గుండె, కాలేయం వంటి అవయవాలలో పేరుకుపోయి నష్టం కలిగిస్తుంది. విటమిన్ల శోషణ కూడా ఇంతే క్లిష్టంగా ఉంటుందా? విటమిన్లను నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి అని రెండు రకాలుగా చూడొచ్చు. నీటిలో కరిగే బి, సి విటమిన్లు సులభంగా సోడియం సహాయంతో శోషించబడతాయి. దీనికి ఒకే ఒక్క మినహాయింపు విటమిన్ B12. దానిని గ్రహించడానికి కడుపులో తయారయ్యే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ సహాయం కావాలి. అదొక్కటి ప్రత్యేకమన్నమాట. అవును. ఇక కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K శోషించబడాలంటే కొవ్వుల జీర్ణక్రియ సరిగ్గా జరగాలి. అంటే పైత్యరసం, మైసెల్స్ తప్పనిసరి. ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రానికి వద్దాం. ఈ మొత్తం ప్రక్రియను నడిపిస్తూ మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆపాలి అని మన మెదడుకు ఎలా తెలుస్తుంది? ఇది మన జీర్ణ వ్యవస్థ, కొవ్వు కణజాలం మరియు మెదడులోని హైపోథాలమస్ మధ్య జరిగే ఒక నిరంతర సంభాషణ లాంటిది. మనం తినడం మొదలుపెట్టగానే చిన్న ప్రేగుల నుండి CCK అనే హార్మోన్ విడుదలై మెదడుకు కడుపు నిండుతోంది అనే స్వల్పకాలిక సిగ్నల్ పంపుతుంది. దాంతో మనం తినడం ఆపుతాం. ఇది తాత్కాలిక సిగ్నల్. మరి దీర్ఘకాలిక నియంత్రణ ఎలా జరుగుతుంది? దీర్ఘకాలిక నియంత్రణ కోసం మన శరీరంలోని కొవ్వు కణాలే రంగంలోకి దిగుతాయి. అవి లెప్టిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో కొవ్వు ఎంత ఎక్కువగా ఉంటే లెప్టిన్ అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మెదడుకు మన దగ్గర తగినంత శక్తి నిల్వలున్నాయి, ఆకలిని తగ్గించు అని చెప్తుంది. అయితే ఊబకాయం ఉన్నవాళ్లలో లెప్టిన్ ఎక్కువగా ఉండాలి కదా, మరి వాళ్లకెందుకు ఆకలి తగ్గదు? కరెక్ట్ పాయింట్. వాళ్లలో లెప్టిన్ ఎక్కువగా ఉన్నా మెదడు దాని సిగ్నల్ను పట్టించుకోదు. దీన్నే లెప్టిన్ రెసిస్టెన్స్ అంటాం. ఆశ్చర్యంగా ఉంది. అంటే మన కడుపు, కొవ్వు కణాలు కూడా మెదడుతో మాట్లాడతాయన్నమాట. మరి ఆకలిని పుట్టించే సిగ్నల్ ఎక్కడ్నుండి వస్తుంది? ఆకలిని పుట్టించే ప్రధాన హార్మోన్ గ్రెల్లిన్. ఇది మన కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. భోజనానికి ముందు దీని స్థాయిలు పెరిగి మనకు ఆకలి వేసేలా చేస్తుంది. తిన్న తర్వాత దీని స్థాయిలు తగ్గిపోతాయి. ఇది మన జీర్ణాశయం కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాదు, మన మెదడుతో నేరుగా మాట్లాడుతోందనడానికి ఒక ఉదాహరణ. అంటే కొంతమందిని మనం చూస్తుంటాం కదా, వాళ్ళు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దానికి కారణం ఈ హార్మోన్ల తేడానా లేక మరేదైనా ఉందా? ఖచ్చితంగా జన్యుపరమైన, హార్మోన్లపరమైన కారణాలు చాలా ఉంటాయి. మీరు చెప్పిన దానికి ఒక ఆసక్తికరమైన కారణం నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనెసిస్ లేదా NEAT. నీట్ అదేంటి? అంటే వ్యాయామం కాకుండా రోజువారీ పనులల్లో తెలియకుండానే చేసే చిన్న చిన్న కదలికలు. ఉదాహరణకు కూర్చున్నప్పుడు కాలు ఊపడం, మాట్లాడుతూ చేతులు తిప్పడం, అటూ ఇటూ తిరగడం వంటివి. ఈ చిన్న పనులే రోజుకి 100 క్యాలరీల తేడాను సృష్టించగలవు. అలాంటి వారి శరీరం తెలియకుండానే ఎక్కువ శక్తిని ఖర్చు చేసే ఒక హైస్పీడ్ ఇంజన్ లాంటిది. ఆహారం నోటిలో పెట్టినప్పటి నుండి మన ఆకలిని నియంత్రించే హార్మోన్ల వరకు జరిగిన ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించవలసిన ముఖ్య విషయం ఏంటి? యాంత్రికంగా నమలడం, ఎంజైమ్ల రసాయన చర్య, నిర్దిష్ట పోషకాల కోసం ప్రత్యేకమైన ద్వారాలు, ఆకలి నియంత్రించే హార్మోన్ల సంకేతాలు, ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఒక సింఫనీలా పనిచేస్తాయి.
ఈ గొలుసులో ఏ ఒక్క లింక్ దెబ్బతిన్నా అది పోషకాహార లోపం నుండి ఊబకాయం వరకు తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీయవచ్చు. మనం చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న. తప్పకుండా. మన జీర్ణ వ్యవస్థలో మన కణాల కంటే 10 రెట్లు ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు అంటే గట్ మైక్రోబయోమ్ నివసిస్తున్నాయి. వాటి గురించి మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, మన జీర్ణ సామర్థ్యాన్ని, మన ఆకలి సంకేతాలను, చివరకు మన మానసిక స్థితిని కూడా మన శరీర ధర్మశాస్త్రం మాత్రమే కాకుండా ఈ సూక్ష్మజీవులు ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి? జీవక్రియా వ్యాధుల భవిష్యత్తు చికిత్సలకు ఈ సూక్ష్మజీవుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎలాంటి కొత్త అవకాశాలను అందిస్తుంది?